ఏ మాట కామాటేనుల్లా వెనకటి రోజులు వెనకటి తిండి మంచిగా ఉండేది, ఒరిజినల్ ఉండేది. అంతెందుకు, చిన్నప్పుడు నేను మా అన్నలతోని కలిసి పల్లికాయ కొట్టబోయేది. సోలెడు కొడితే రూపాయి ఇచ్చేటోళ్ళు. కొన్ని వందల పల్లికాయలల్లా అందులో ఒకటో రెండో 3 గింజల పల్లికాయ వెళ్ళేది. అదృష్టం అని దాచిపెట్టుకొని తినేది. కానీ ఇప్పుడు పల్లికాయలంటే 3 గింజలు 4 గింజలు 5 గింజలు కూడా వెళ్తున్నాయి. అంటే నాకు తెలిసి హైబ్రిడో డూప్లికేటో నాకు తెలియదు. సరే, ఇప్పుడు ముచ్చట ఏంటంటే పల్లికాయ కూడా పానం తీస్తుందని అనుకోలేదోళ్ళ, నిజం. ఒక పల్లి గింజ పాపం ఒక పసిపాప పానం తీసింది. ఇదివరకు అయినాక పానంత కలుక్కుమన్నది. అసలు చెప్పాలనా చెప్పొద్దా అని అనుకున్నా, కానీ చిన్నపిల్లలు ఉన్నోళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. పారి చూద్దాం. నిజంగా ఉత్తపుణ్యానికి సంటోని పానం పోయిందోళ్ళ. పల్లి గింజ కూడా పానం తీస్తుంది అనుకోలే నేను. పాపం ఎంతున్నాడు పిల్లగాడు, ఏడాదిన్నర నేనట. అయితే మైబాద్ జిల్లా నాయకుల పెళ్ళిళ్ళ ఈ పిల్లగాని నాయన పల్లికాయలు తింటుండు. అంతల్ని సంటోడు వచ్చి ఒక గింజ నోట్లేసుకున్నాడు. అదేమో డైరెక్ట్ ఊపిరితిత్తులకు పోయింది. పాపం పిల్లగానికి మోసమర్రకుంటైంది. దావకానకు పట్టుకపోయినా ఫాయిదా లేకుండే. పాపం కండ్ల ముందే పానం పోయింది. ఎంత బాధ చెప్పు, ఎంత గుండె కోత. కాదు, ఇట్లా గంత చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు కండ్ల ముందు ఏది పడితే అది పెడతారా? పిల్లగాళ్ళ దగ్గరికి చేతికి ఏది పడితే అది ఇయ్యచ్చునా? వాళ్ళకేం తెలుసు మంచిదేదో చెడ్డదేదో. అందుకేనోళ్ళ నేను చెప్పేది, చిన్నపిల్లగాండ్లు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి కాలం మీద నజరేసి ఉంచాలి. తినే కాడ గౌరానికి పోవద్దు. వాళ్ళకి ఏం తెలియదు. కండ్ల ముందు ఏది కనబడితే అది పట్టుకుంటారు, నోట్లు వేసుకుంటారు, అటెనక ఆగంజి ఎత్తుంటారు.